శివుని చేతిలో త్రిశూలం, విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం, అమ్మవారి చేతిలో ఖడ్గం. దేవతలకు వెపన్స్ ఎందుకు? వాళ్ళకి వెపన్సే అక్కర్లేదు, బట్ స్టిల్ వాళ్ళ చేతిలో వెపన్స్ ఉంటాయి. ఎందుకు? ఈరోజు తెలుసుకుందాం. హలో తెలుగు పీపుల్, నా పేరు దీక్షిత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీక్షిత్ ఫ్యాక్ట్స్. హిందూ దేవతలు నార్మల్ గాడ్సే కాదు, వాళ్ళు యూనివర్స్లో జరిగే ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళ చేతిలో వెపన్స్ ఉండడం అంటే అది అసలు యుద్ధం కోసమే కాదని, ఇట్స్ అబౌట్ ప్రొటెక్షన్, అవేర్నెస్ అండ్ కంట్రోల్. దేవుడు వెపన్ని పట్టుకొని మనకు ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఇన్ ఎనీ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు బీ కామ్ అండ్ రెడీ ఫర్ ఎనీథింగ్ అని. ఒక్కొక్క వెపన్కి ఒక్కొక్క స్పిరిచువల్ క్వాలిటీ ఉంది. ఇప్పుడు అది వన్ బై వన్ తెలుసుకుందాం. శివుని చేతిలో ఉన్న త్రిశూలం 3 థింగ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ వన్, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. సెకండ్, మైండ్, బాడీ, సోల్. థర్డ్ వన్, ఇచ్ఛా, క్రియ, జనన శక్తి. శివునికి త్రిశూలం అంటే కంట్రోల్, ఎనర్జీ పైన, టైం పైన అండ్ ఎమోషన్ పైన అని. విష్ణుమూర్తి గారి చేతిలో ఉన్న సుదర్శన చక్రం, అది వెపన్ అని తెలుసు, కానీ అది వెపన్ కాదు. సుదర్శనం అంటే గుడ్ విజన్, షార్ప్ మైండ్ అని అర్థం. అది చెడుని కట్ చేయడానికి కాదు, అది ఈగోని, ఇగ్నోరెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి. అది మనకేం చెప్తుందంటే, బీ అవేర్, సీ థింగ్స్ క్లియర్లీ అండ్ థింక్ లైక్ విష్ణుమూర్తి లాగా అని. శ్రీరాముడి చేతిలో ఉన్న విల్లు ఇంకా బాణాలు. విల్లు అంటే సెల్ఫ్ కంట్రోల్, బాణం అంటే ధర్మ. ఫోకస్ లేకపోతే బాణం టార్గెట్ రీచ్ అవ్వదు. సేమ్ అలానే మన ధర్మ కూడా ఏం రీచ్ అవ్వాలి అంటే మైండ్ కంట్రోల్ ఉండాలని అర్థం. అమ్మవారి చేతిలో ఉన్న ఖడ్గం అంటే నిజం, భ్రమ లేకుండా, భయం లేకుండా చెడు ఆలోచనని కట్ చేయడం అనే అర్థం. అమ్మవారు ఏం చెప్తుంది అంటే, స్ట్రాంగ్ అవ్వు, నిజం కోసం నిలబడు, దేనికి భయపడొద్దని చెప్తుంది. శివుడు ఒక యోగి, తన చేతులు త్రిశూలం ఉంటుంది. విష్ణుమూర్తి శాంతి ప్రియుడు, తన చేతులు సుదర్శన చక్రం ఉంటుంది. అందరూ ఒకటే మెసేజ్ ఇస్తున్నారు, శాంతి కావాలంటే పవర్ ఉండాలని అర్థం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. బాయ్.